Welcome to your Cine Talkies. తనదైన శైలిలో తెరపై నవ్వులు పూలు పూయిస్తాడు హాస్య నటుడు బాబు మోహన్. కోట శ్రీనివాసరావుతో కలిసి ఆయన పండించిన కామెడీకి ఎవరైనా పొట్టె చెక్కలయ్యేలా నవ్వాల్సిందే. అవకాశాలు ఇంకా వస్తున్న రోజుల్లోనే బాబు మోహన్ సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి ఆయన మళ్లీ సినిమాల వైపు దృష్టి పెట్టలేదు. నిత్యం ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్న బాబు మోహన్ తాజాగా సినిమా పరిశ్రమపై హాట్ కమెంట్స్ చేశారు. ఇందుకీ బాబు మోహన్ ఏమన్నారు? ఈ స్టోరీ చూసేయండి. తెలుగు సినిమాలో తనదైన ముద్ర వేసిన హాస్య నటుడు బాబు మోహన్. ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్గా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆయన అనూహ్యంగా నటుడయ్యారు. ఆ తరువాత ఒకటా రెండా ఇప్పటికీ 970 చలనచిత్రాల్లో నటించారు. ఆయన సినీ కెరియర్లో అంకుశం, మామగారు, మాయలోడు, మైలురాళ్లని చెప్పుకోవచ్చు. చేతిలో అవకాశాలున్నా బాబు మోహన్ క్రమక్రమంగా సినిమాలకు దూరమయ్యారు. ఆ తరువాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ప్రస్తుతం ఆందోళ్ ఎమ్మెల్యేగా ప్రజాసేవలో తరిస్తున్నారు. రీసెంట్గా ఆయన సినిమా పరిశ్రమ గురించి సంచలన కామెంట్స్ చేశారు. విజయవాడలోని హనుమాన్ జంక్షన్లో తన సన్నిహితుడు ఇంటికి వ్యక్తిగత పర్యటన నిమిత్తం వెళ్లిన ఆయన అక్కడ విలేకరులతో కొద్దిసేపు సరదాగా ముచ్చటించారు. ప్రస్తుతం తెలుగు చలనచిత్రాల్లో హాస్య పాత్రల స్థాయి దిగజారిందని బాబు మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. కోట శ్రీనివాసరావుతో తాను జంటగా నటించిన అన్ని సినిమాల్లోనూ పోటీపడి నటించేవాళ్లమని చెప్పారు. అప్పట్లో హాస్య పాత్రలకు కథలో తగిన ప్రాధాన్యత, గౌరవం ఉండేవని, ప్రస్తుతం కథతో సంబంధం లేని పాత్రలు ఎక్కువ కావడం వల్ల వాటి స్థాయి దిగజారిపోతుందని విచారం వ్యక్తం చేశారు. తెలుగులో సమర్థత ఉన్న హాస్య నటులకు కొదవ లేకపోయినా వారిని సినిమాల్లో ఉపయోగించే విధానమే బాగాలేదని బాబు మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నట్లు బాబు మోహన్ తెలిపారు.